కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు అంటారు. నడిచొచ్చే కూతురు ఇప్పుడు నాగబాబుకి కడుపు నింపారు అని చెప్పాలి. ఆయన జీవితంలో అద్భుతమైన ఆనందాన్ని పొందేటటువంటి క్షణం. ఎందుకయ్యా అంటే, ఒకటి ఆయనకి ఎమ్మెల్సీ రావడం వాళ్ళ కుటుంబం మొత్తానికి సంతోషమైతే, టోటల్ మెగా ఫ్యామిలీకి సంతోషకరమైనటువంటిది. అమ్మాయి మీదన ఇంతకుముందు రకరకాలైనటువంటిది అంటే తీవ్రమైనటువంటి ట్రోలింగ్ గురైంది. ఒక రకంగా తన వ్యక్తిగత జీవితం, ఆ జీవితానికి సంబంధించినటువంటి అంశాలతో బాధితురాలు తను అయినా సరే సహజంగా మెగా కుటుంబం మీద ఉన్నటువంటి ద్వేషంతో ఆమెని దూషించి ద్వేషించి వ్యతిరేక ప్రచారం తీవ్రంగా చేసిన సందర్భంలో తట్టుకు నిలబడింది. అద్భుతమైనటువంటి అంటే ఏదైతే నాగబాబు కూతురుగానో మెగా కుటుంబపు ఆడపిల్లగానో అన్నటువంటి ముద్రలతో అక్కడతో ఆగిపోకుండా అలాగా బతికేయకుండా తనదైన ప్రతిభ ఏంటి అన్నది వెతుక్కుంది. ఆ ప్రతిభ ఇప్పుడు కలిసి వచ్చింది. నటి అన్నటువంటి కాన్సెప్ట్ ఒకవైపును చేసింది, అప్పటికంటే అద్భుతం ఇప్పుడు సాధించగలిగింది. తను ఒకవైపున ఆ జీటీవీలో ప్రోగ్రాంతో ఒక ప్రొడ్యూసర్గా దాంట్లో పదే పదే సుడిగాలి సుధీర్ ప్రొడ్యూసర్ అని పిలుస్తూ ఉండటం, ఆ ప్రొడ్యూసర్ కమిటీ కుర్రోళ్ళని తీసినటువంటి సినిమా 2024లో తీసిన సినిమా ఇప్పుడు జాతీయ అవార్డు గెలుచుకోవడం అన్నటువంటిది అద్భుతమైనటువంటి అవకాశం. జాతీయ అవార్డు నిహారిక గెలుచుకుంది. తను ప్రొడ్యూసర్, దాంట్లో ముగ్గురు ప్రొడ్యూసర్లు నిహారిక కొణిదెల, అట్లాగే పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మీద తీసింది. రాధా దామోదర్ స్టూడియోస్ కీలకమైంది. దానికి జాతీయ అవార్డు రావడం అన్నటువంటిది ఒక ఎత్తు, మరొక అవార్డు కూడా వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందని చెప్పాలి. మొదటి ఇన్నింగ్స్ చేదు జ్ఞాపకాలని దూరం చేసుకుంటూ తండ్రి నిజంగా అద్భుతమైన సపోర్ట్ చేశారు నాగబాబు. ఆ విషయంలో ఆయన్ని అభినందించాలి. సమాజంలో ఎదురయ్యేటటువంటి సవాళ్ళని ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని అమ్మాయికి ఇచ్చారు. ఆ ధైర్యాన్ని అమ్మాయి పర్ఫెక్ట్గా చూపించింది. తన మీదన ట్రోలర్లను ఏమీ తోలనాడలేదు. ఇప్పుడు అనసూయ లాంటి వాళ్ళు ఏమైనా కామెంట్లు చేసినప్పుడు దాని మీద రియాక్ట్ అవుతుంటారు. ఈ అమ్మాయి ఏమి రియాక్ట్ కాదు, కూల్గా తనలో ఉన్న పాజిటివ్నెస్ని పెంచుకుంటూ వచ్చింది. అది ప్రొజెక్ట్ చేసుకొచ్చింది సమాజానికి. ఆ ఇంపాక్ట్ ఇవాళ సాధించగలిగింది. ఒకటి, ఫైనాన్షియల్గా సెటిల్ అవుతోంది, వరుసగా చిన్న చెత్త సినిమాలు తీస్తూ ఆ సినిమాలలో సంపాదించుకుంటోంది. సేమ్ టైం ప్రోగ్రామ్స్ ప్రొడ్యూస్ చేసి ఆ విధంగానూ సంపాదించుకుంటోంది. తద్వారా ఒక గౌరవనీయమైన స్థానాన్ని సంపాదించుకుంటోంది. ప్లస్ ఇప్పుడు ఏకంగా జాతీయ అవార్డు గెలవడం అన్నటువంటిది అమ్మాయికి ఒక అద్భుతమైనటువంటి ఛాన్స్ అని చెప్పాలా, అభినందించాలి ఈ సందర్భంగా.